విశాఖలో ఆర్హెచ్ కాలనీ స్లమ్ వాసుల దుస్థితిపై మాజీ డీజీపీ పూర్ణచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఎం పాలెం సమీపంలో ఆర్హెచ్ కాలనీ స్లమ్ను ఆయన సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 30 ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడం, పక్కా ఇళ్లు నిర్మించకపోవడం దారుణమన్నారు. మన దేశం జపాన్ను దాటేసి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని ప్రధాని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. ఎంతోమంది ఇప్పటికీ మురికివాడల్లోనే జీవించడం దేశ పాలకుల వైఫల్యానికి నిదర్శనమన్నారు మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు. స్లమ్ వాసులకు భూ పట్టాలిచ్చి పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. యువతకు స్కిల్ డెవలప్మెంట్ కలిగించి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. యువత ఆల్కహాల్, డ్రగ్స్ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని, స్లమ్ను అధికారికంగా గుర్తించి అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. విశాఖపట్నం పరిస్థితి మరింత దారుణమని, నగర జనాభాలో సుమారు 44% మంది స్లమ్లోనే జీవిస్తున్నారని తెలిపారు. ముంబై వంటి ఆర్థిక రాజధానిలోనూ భారీ స్లమ్లు కొనసాగుతుండటం దేశ అభివృద్ధి నమూనాలోని అసమానతలను చూపుతోందన్నారు పూర్ణచంద్రరావు. మన దగ్గర 100కి ఈ పట్టాలు గిట్టాలు లేవు, 100కి 16 మందికి లేవు. మోడీ ఏమంటాడు దేశం ముందుకెళ్ళిపోయిందన్న, జపాన్ కన్నా బాగా వెళ్ళిపోయింది అంటాడు. ముందుకి మోడీ జపాన్ కన్నా ముందున్నామంట మనం. జపాన్లో ఇలాంటివి ఉండవు, మురికివాడలో స్లమ్ములు లేవు. జపాన్లో, కొరియాలో ఉండవు, సింగపూర్లో ఉండవు. మన ముఖ్యమంత్రి ఏమంటాడు చంద్రబాబు, సింగపూర్ లాగా చేస్తా అంటాడు. ఎవరు అన్నారు విన్నారా? సింగపూర్ లాగా చేస్తా అంటాడు. మరి సింగపూర్లో ఇట్లాంటి మురికివాడలు లేవు. అందరికీ ఉన్న ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఉన్నాయి, ప్రతివాడికి ఇల్లు ఉంటాయి. సో అందువల్ల సింగపూర్ ఆయన చేయలేదు, ఆయన జపాన్ చేయలేదు. ఎవరు? మోడీ ఏమో జపాన్ చేయలేడు, ఈయనేమో సింగపూర్ చేయలేడు. కాకపోతే వాళ్ళు ఎందుకంటున్నారు సింగపూర్ అని? ఎందుకంటున్నారు? పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి ఇక్కడ, మీకు డేటా సెంటర్ అని, అదని ఇదని వస్తుంది. మన దగ్గర